వెల్కమ్ టు మై ఛానల్. విశ్వక్సేన్ అండ్ రీసెంట్ గా తను యాక్ట్ చేసిన గామి మూవీ అయితే యావరేజ్ టాక్ తో దూసుకుపోయింది. అండ్ ఇప్పుడు విశ్వక్సేన్ ఇంకా నేహా శెట్టి హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే ఒక రేంజ్ లో ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ రోజు ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది కదా, సో మూవీ రివ్యూ అయితే చూసేద్దాం. ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఎలా ఉందో ఈ రోజు మన రివ్యూలో చూసేద్దాం. సో మరి గోదావరి కాన్సెప్ట్ తో బ్యాక్ డ్రాప్ థీమ్ తో వచ్చిన ఈ మూవీ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లంకల రత్న క్యారెక్టర్ లో విశ్వక్సేన్ యాక్ట్ చేశారు. గోదావరి అమ్మాయిగా అంజలి ఇంకా నేహా శెట్టి హీరోయిన్స్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో ఇంకా కృష్ణ చైతన్య ఒక రైటర్. సో ఇప్పుడు డైరెక్టర్ గా వర్క్ చేసిన మూవీ ఇది. తన సినిమాల్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. కృష్ణ చైతన్య ఏ మూవీ చూసినా అందులో మనం కామెడీ యాంగిల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ మూవీలో అదేం లేదు. కామెడీ యాంగిల్ ఉంది అనుకునే లోపే అందులో ఉన్న యాక్షన్ ని ఎలివేట్ చేసేస్తాడు మన డైరెక్టర్. ముఖ్యంగా స్టోరీలోకి వెళ్తే గనక గోదావరి జిల్లాలో లంక గ్రామంలో రత్నాకర్ ఉంటాడు. చిన్నతనంలోనే పేరెంట్స్ అయితే చనిపోతారు. రత్నమాల అతనికి మంచి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే గొప్పగా బతకాలి అనుకుంటాడు. అందుకే చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టి ఎమ్మెల్యే దొరస్వామిరాజు దగ్గర వర్క్ చేయడం వరకు, ఆ తర్వాత నానాజీ అండతో దొరస్వామిరాజుకి వ్యతిరేకంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యే వరకు తన తెలివితేటలతో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూనే ఉంటాడు. సో ఇంకా స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ లో అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఎలివేట్ చేయట్లేదు. సో సింపుల్ గా చెప్పేద్దాం. సో ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిన తర్వాత లంకల రత్నకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న నానాజీ కూతురు బుజ్జి ఎందుకు తుపాకీతో తనని షూట్ చేసింది. సో ఇలాంటి మంచి మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయండి. సో చాలా బాగా ఎలివేట్ చేశారు డైరెక్టర్ కూడా. సో మూవీ కనుక థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు, మూవీ లవర్స్ కి ఎస్పెషల్లీ మూవీ. అండ్ ఇంకా మూవీ పర్ఫార్మెన్సెస్ కి కనుక వస్తున్నట్లయితే ఒక మంచిగా వెళ్తున్నటువంటి ఒక లైఫ్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి కదా, సో కొన్ని టర్న్స్ ఆఫ్ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఇంకా ఒక చెడ్డోడి జీవితంలో ఊహించని ఘటనలు సంఘటనలు ఏ విధంగా జోడు చేసుకున్నాయి. సో క్రిమినల్ హిస్టరీ బేస్డ్ కథలకి మార్కెట్లో ప్రెసెంట్ అయితే చాలా మంచి గిరాకీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ కథ చిన్నగా ఉన్నా కాన్సెప్ట్ బాగుంటే హీరో చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే ఆడియన్స్ 200% ఆదరిస్తారు అనడంలో అస్సలు డౌట్ లేదు. ఇప్పటికే చాలా సార్లు ఆ విషయం ప్రూవ్ అయింది కూడా. సో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టరైజేషన్ బాగుంటే ఎలాంటి స్టోరీ అయినా అది సక్సెస్ అవుతుంది. ఈ క్యారెక్టరైజేషన్ లో విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ తో ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ కి ఒక్కటి మాత్రం గుర్తొస్తుంది. సో ఈ స్టోరీ అయితే కొత్తది కాదు, స్క్రీన్ లో కొత్తదనం లేదు. బట్ ఏంటి అంటే అందులో విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం అలా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టరైజేషన్ అంత అట్రాక్టివ్ గా ఉంది. ఇక ఆ తర్వాత మూవీ నుంచి క్యారెక్టర్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతామంటే ఇక విశ్వక్సేన్ తన నెక్స్ట్ మూవ్ ఏంటి, ఇంకా తను ఎలాంటి స్టోరీస్ ని ఎలా టర్న్ చేస్తాడు, ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. సో మూవీ మధ్య మధ్యలో అయితే కొంచెం కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంది. బట్ ఇంటర్వెల్ తర్వాత మూవీ కామెడీ అయితే అంత వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ పూర్తిగా రివెంజ్ అండ్ ఎమోషనల్ టర్న్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫస్ట్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగింది కానీ తర్వాత కాస్త డల్ అయిపోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా లాగింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో డైరెక్టర్ గా అయితే కృష్ణ చైతన్య తన వర్క్ ని బెస్ట్ అందించాడు అనుకున్నారు కానీ కొంచెం డ్రాప్ అయ్యారు. అండ్ టెక్నికల్ టీం విషయానికి వస్తే మంచి అవుట్పుట్ అయితే కలెక్ట్ చేశారండి. ముఖ్యంగా అనిల్ మదాడి సినిమాటోగ్రఫీ ఈ మూవీకి హైలైట్. ఇంకా యువన్ శంకర్ రాజా మూవీ కూడా, ఇంకా ఈ మ్యూజిక్ కూడా చాలా బాగా హైలైట్ గా నిలిచింది. ఈ రెండు లేకుండా మూవీ అయితే అసలు చూడలేము. ఇంకా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ కూడా పీక్స్ వన్ మ్యాన్ షో లాగా నడిచింది. సో ఫైనల్ గా చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఇది విశ్వక్సేన్ కి కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ తో రా అండ్ రస్టిక్ మూవీని చూడాలనుకునే వాళ్ళైతే ఈ ఆప్షన్ బెస్ట్ అని చెప్తాను. ముఖ్యంగా స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లేలో అయితే అస్సలు బెటర్మెంట్ అయితే లేదు. బట్ ఏంటి అంటే కొంచెం విశ్వక్సేన్ ని ఈ యాంగిల్లో చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని విజిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ విశ్వక్సేన్ చాలా హైలైటెడ్ అనమాట. సో ఇవి మాత్రమే ఆడియన్స్ ని మెప్పిస్తాయని స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. సో ఒక్కసారి అయితే ఈ మూవీని విజిట్ చేయొచ్చు నోర్వాలో. అండ్ ఎస్, ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.